అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో చేస్తాము, ఎన్నో అరెస్టులు జరుగుతాయి, ఒక్కొక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టమంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ వార్నింగ్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. కాకపోతే ఇప్పటికే 11 నెలల్లో కాలం అనేది గడిచిపోయింది. అయితే సంక్షేమ పథకాలు ఒకంత వెనకడుగు వేశాయి అన్న నానుడైతే కొనసాగుతుంది. అవునన్నా కాదు అన్నా కొంతమంది కావాలని వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించినప్పటికీ కూడా కొంతమేర కుంటుపాటు అనేది అందులో కనిపిస్తూ ఉంది అనేది తెలుస్తున్న సత్యాలు. అయితే ఇందులో రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజల అటెన్షన్ని గ్రాప్ చేసుకునే పనిలో సంక్షేమ పథకాలని వదిలివేస్తున్నారా? ఎన్నో పెండింగ్లో ఉన్న అంశాలు, ఇచ్చిన హామీలు, ప్రజల కష్టాలు నష్టాలు వాటన్నిటిని గురించి ఒక డైవర్షన్ పాలిటిక్స్ వైపు ఆయన మాట్లాడి ప్రజల అటెన్షన్ని మరొక వైపు డైవర్ట్ చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి సామాన్య ప్రజల్లో. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ఒక పక్క సంక్షేమ పథకాలు అదే విధిగా ఇచ్చిన హామీలు నడుస్తూ ఇలాంటివి తీసుకొస్తే ఓకే హర్షిస్తారు, కాకపోతే వెనకబాటుతనం అనేది కనిపిస్తుంది అన్న ఆరోపణలో సత్యం ఉంది అంటారా? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు కొనసాగింపు వేరు, లేదా అదనపు సంక్షేమ పథకాలని మేము అమలు జరుపుతామని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాల అమలు వేరు. ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను అవి కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే రైతు బంధు లేదా రైతు భరోసాకు సంబంధించి మేము విధి విధానాలు ఖరారు చేయాలనేటువంటి పేరుతోటి ఆల్రెడీ ఒక సీజన్ అయిపోయింది, ఒక పంటకాలం అయిపోయింది, మళ్ళీ రెండో పంటకాలం స్టార్ట్ అయింది. దాని విషయంలో మాత్రం అది డెఫినెట్ గా ఒక వైఫల్యంగానే నేను పరిగణిస్తాను. ఇవి మిగిలినటువంటి వాటిల్లో అది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పేది ఏంటంటే రైతు భరోసా లేదా రైతు బంధు అనేటువంటి దాన్ని ఆలస్యం తప్ప మేము ఇస్తాము, కానీ ఈ లోపల మేము వాగ్దానం చేసిన మేరకు రుణాలు రద్దు చేశామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండు చూసుకున్నప్పుడు మొత్తం మీద ఒక వాగ్దానం అమలు జరిపితే మరొక గతంలో ఉన్నటువంటి స్కీముని పక్కన పెట్టారనేటువంటి అభిప్రాయం కలుగుతున్నమాట వాస్తవం. అందువల్ల మిగిలినటువంటి వాగ్దానాల అమలుకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనేటువంటి అంశం తెలిసిందే. ఆ విషయం స్పష్టంగా చెప్పడానికి కానీ లేదా ఒక రోడ్ మ్యాప్, ఇదిగో మేము చెప్పినటువంటి పథకాలను ఈ విధంగా మేము అమలు చేస్తాం రోడ్ మ్యాప్ చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఆ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితి లేదు అనేది. అందుకని కొన్ని సందర్భాల్లో ఈ 11 నెలల్లో జరిగినటువంటి కొన్ని చర్యలు, కొన్ని పరిణామాలు చూసినప్పుడు డెఫినెట్ గా ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం మాత్రం కలిగిన మాట వాస్తవం అనేది ఈ సందర్భానికి చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు హైడ్రా విషయంలో కానివ్వండి, లేదా మూసి పునరుజ్జీవన లేదా మూసి ప్రక్షాళన విషయంలో కానివ్వండి, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పెద్దలు ఒక విధంగా శల్య సారథ్యం చేస్తున్నారు. ఒకవైపు అది మంచిదే అంటారు, రెండో వైపు మేము జనం కోసం లేదా బాధితుల కోసం మేము ఆందోళన చేస్తాం, మేము అడ్డుకుంటామని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నా విమర్శ ఏంటంటే, సరే రాష్ట్ర ప్రభుత్వము మూసీకి సంబంధించి డిపిఆర్ ని ఇంతవరకు అది ప్రాసెస్ లో ఉంది, ఖరారు చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, మేము దీని మీద ఇట్లా చేయాలనుకుంటున్నాము, కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ముందు మీరు డిపిఆర్ తయారు చేయండి, మేము మీకు సాయం చేస్తాము మీ రాష్ట్రానికి మూసీ పునరుద్ధరణకి అనే మాట కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎందుకు రాలేదు? నమోఘంగా లేకపోతే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇటువంటివన్నీ కూడా చేశారు కదా. రెండోది, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదీ గట్టులను పటిష్టం చేయడానికి కానీ లేదా గోడలు కట్టడానికి కానీ, ఉదాహరణకి కృష్ణా నదికి విజయవాడ దగ్గర అట్లా కట్టారు, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. అదే విధంగా మూసీ ప్రక్షాళనకు కూడా మేము నిధులు ఇస్తాము అనే మాట బీజేపీ పెద్దల నుంచి ఇంతవరకు ఎందుకని రావడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే చిత్తశుద్ధి లేదనేది నా అభిప్రాయం. అయితే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి లోపం ఏమిటి అంటే, ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న లోపం ఈ డిపిఆర్ లేకుండానే, లేకపోతే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు లేకుండానే అనవసరంగా రచ్చ చేసుకున్నటువంటిది రాజకీయంగా
వేసినటువంటి ఒక తప్పుటడుగు అనేది నా అభిప్రాయం. ఓకే కోటే ఎందుకు అంటే ఇప్పుడు హైడ్రా విషయంలో రంగనాథ్ గారు ఇప్పుడు వెళ్ళి నేను బెంగళూరులో చూస్తున్నానంటారు. ఆ చేసేదేదో ముందే బెంగళూరులో వెళ్ళి చూసి పరిశీలన చేసి తర్వాత నిర్దిష్టమైన యాక్షన్ తీసుకుంటే డిఫరెంట్ గా ఉండేది. అదే విధంగా మూసీ విషయంలో కూడా ఇప్పుడు చెప్తున్నారు. అందుకని ఇప్పటికీ ఒక స్పష్టత అనేటువంటిది లేదు. అందుకని మొత్తం మీద నా అభిప్రాయం ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఒక డ్యామేజ్ అనేటువంటిది కొంత రాజకీయంగా వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని సరి చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికైనా నా అభిప్రాయం ఏంటంటే మూసీ మీద కానీ హైడ్రా మీద కానీ ఒక అఖిలపక్ష సమావేశం వేసి ప్రభుత్వం ముందున్నటువంటి ప్రతిపాదనలు ఏమిటి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, ఏ విధంగా, ఎందుకంటే అందరూ ఇన్ ప్రిన్సిపల్ అంగీకరిస్తున్నారు కదా, అలాంటప్పుడు ఎట్లా చేయాలి ఏమిటనేటువంటి అడిగేటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి. తర్వాత మీరు పాదయాత్రలు చేస్తారా, కింద నుంచి పైకి వస్తారా, పై నుంచి కిందకి వస్తారా, అవన్నీ రాజకీయ పరమైనటువంటివి లేదా ఇతర అంశాలు. ముందు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ స్టార్ట్ చేసి రాజకీయ పార్టీల అభిప్రాయాలని అదేవిధంగా ప్రజా సంస్థల అభిప్రాయాలను తీసుకోవాలి అనేది నేను చెప్తాను.